నుంచి ఒకటే చెప్తానండి, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ తప్పు పట్టాల్సిన ఇదేం లేదు. సో వచ్చే వాళ్ళు కూడా నీట్గా ఉండండి, మంచిగా ఉండండి, మన సంస్కృతి సాంప్రదాయాలు బట్టలు కట్టుకోండి, అందంగా కనిపిస్తారు, ఎంతో ఇదిగా ఉంటుంది, చూసేవాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా. అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు ఇలాంటి మాటలు వద్దు. ఎవరైనా మంచి మాట చెప్తే విందాం. జై భారత్. థ్యాంక్ యూ. ఎందుకు ఉండాలి? ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్లే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాళ్ళని చెప్పు తీసుకుంటారా మాట్లాడండి దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో వాళ్ళను అనకండి. ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఎంత బాధపడతామో అది ఆలోచించండి. అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా. మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి, రిచువల్స్ ఫాలో అవ్వండి. హాయ్ అండి, పులిసీత గారికి ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను నేను. పులిసీత గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంట్రీ అవుతున్నారు. ఎందుకంటే మరి ఇవాళ యాక్టర్ శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పిన మాటల మీద ఇవాళ పులిసీత గారు స్పందిస్తున్నారు. కరెక్ట్, ఓకే, కదనట్లేదు, మంచిదే. శివాజీ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా నచ్చిన విషయమే చెప్పారు ఆయన. అందులో ఎలాంటి డౌట్ లేదు, తప్పు లేదు. మరి నువ్వు ఎక్కడున్నావు ఇన్ని రోజుల నుంచి, ఎక్కడ దొంగకున్నావు? మరి నువ్వు కూడా ఒక స్త్రీవి కదా, ఒక ఆడమనిషివి కదా, నీకు కూడా హక్కు ఉంది కదా, మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మరి ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు వస్త్రధారణ గురించి? ఇవాళ శివాజీ గారు చేశారని చెప్పేసి, కామెంట్ చేశారని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టేసి ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇవాళ శివాజీ గారు చెప్పారు కదా, అది మంచి విషయమే అని చెప్పి నువ్వు చెప్పడం కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు అది. శివాజీ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి మాట కూడా, కాకపోతే ఆయన ఏంటంటే ఆయన చెప్పిన మాటలు సామాన్లు అన్నాడు కదా, ఆ సామాన్లు అన్న పదాలలో కూడా ఎక్కడే కానీ అంత పెద్దగా వల్గర్గా ఏమి ఆయన మాట్లాడినట్టు ఎక్కడ కనిపించడంలే. సామాన్లు అన్న పదాల కన్నా ఇంకా మించి వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ నువ్వు ప్రశ్నిస్తావా, అడుగుతావా? మరి అలాంటి పని ఏదైనా ఉంటే చెయ్యి. మరి చిన్న చిన్న విషయాలకి ఇవాళ డిబేట్లలోకి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు కాదు, గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు. ఆయన ప్రసంగాలలో ప్రతి ఒక్కరికి కూడా హిందూ సాంప్రదాయాల గురించి ప్రతి ఒక్కరికి కూడా పూసగుచ్చినట్లుగా చెప్పారు. కానీ ఎవ్వరు వింటలేరు కదా. ఇది మా ఇష్టం, ఇది మా కల్చరు, మా ఒళ్ళు, మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చినట్టు పోతాం అన్న కోణంలోనే ఇవాళ ఆడవాళ్ళందరూ కూడా అదే రూట్లో పోతున్నారు. ఇవాళ నాగబాబు గారు కూడా ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ మరి ఆయన కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మరి వస్త్రధారణ ఎలా ధరించుకోవాలా, మరి ఎలా వేసుకోవాలి, మరి ఎలా వేసుకొని బయటికి వెళ్తే ఎలా గౌరవించబడతారు అన్న కోణంలో ఆయన కూడా ఆలోచిస్తలేడు. మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయిలో ఒక పదవిలో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పదవిలో ఆయన ఉన్నారు. మరి ఆయనకు అన్నగా ఉన్న నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని, పవన్ కళ్యాణ్ని పదవికి, ఆయన పేరుకి కించపరిచే విధంగా ఆడవాళ్ళ పట్ల ఇవాళ ఆయన ఆడవాళ్ళందరినీ కూడా స్పందించడం చాలా దురదృష్టకరం. కానీ అలాంటి వ్యాఖ్యలు అయితే చేయకూడదు. సాంప్రదాయం ఏదైతే ఉందో అలాంటి సాంప్రదాయం పట్ల వచ్చే జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మన హిందూ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సాంప్రదాయాల గురించి తెలియజేయడమే గొప్పతనం. అలాంటి వారినే గురువులు అంటాం, దేవుళ్ళు అంటాం. కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు, సమంజసం కూడా కాదు. పులిసీత గారు ఇవాళ వచ్చి, పులిసీత గారే కాదు, ఇవాళ నాన్ వెజ్ ఇక అదనపైన ఇవాళ పెట్టరైపోతున్నారు. కరాటి కళ్యాణ్ గారు, వాళ్ళ ఒకరా ఇద్దరా, లలిత్ కుమార్ యాదవ్, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ శివాజీ గారు ప్రెస్ మీట్లు అన్న వ్యాఖ్యల గురించి ప్రతి ఒక్కరు కామెంట్లు, ఇవాళ డిబేట్ల చర్చలు. మరి ఇంతకుముందంతా ఎక్కడ పోయారు, ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా హిందూ సాంప్రదాయాల గురించి తెలియజేయాలి కదా. వస్త్రధారణ అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు వేసుకోవాలా, అది కదా ఆచారము. గరికపాటి గారు చెప్పారంటే గరికపాటి గారు ఆయన పోసుకొచ్చినట్లుగా ఆయన ఏ ముఖమాటం లేకుండా చెప్పేస్తారు, ఆయన నిగూఢంగా చెప్పేస్తారు, తప్పేమీ లేదు. మరి వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వెనకపోగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల్ని చేయడం, మరి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం అన్నట్టు నాగబాబు గారు ఇది కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తుల వల్లనే అస్సలు బస్టు పట్టిపోతుంది మన హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బస్టు పట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. ప్రతి ఒక్కరికి కూడా కట్టుబొట్టు సాంప్రదాయాల గురించి తెలియజేసి వాళ్ళని
మంచి దారిలో నడపండి. అది మన సాంప్రదాయం. ఓకే.